హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. రేపు తెల్లవారుజామున మళ్లీ భారీ వర్షపాతం కురవగా మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రానున్నటువంటి 4 రోజుల పాటు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కోస్తా తీర ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తాయని, దీంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కోస్తా తీర ప్రాంతాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు హై అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ కేంద్రం. తెలంగాణ వ్యాప్తంగా అయితే చలి తీవ్రత భారీగా పెరగనుంది. దాదాపుగా కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో, హైదరాబాద్ నగర ప్రాంతంలో అక్కడక్కడ తేలికపాటి జల్లుడు నమోదవుతాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికి తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.